बोलिए, लाइक शेयर सब्सक्राइब बोलिए. आप लाइक करिए, सब्सक्राइब करिए. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దిన్ను వ్లాగ్స్. నేనైతే మొన్న ప్రయాగ్రాజ్ వెళ్ళాను మహాకుంభ్కి. సో నాకు ఛాన్స్ దొరికినప్పుడల్లా కొన్ని వీడియోస్ అయితే రికార్డ్ చేసి పెట్టిన. సో అదే కొంచెం మినీ వ్లాగ్ లాగా పెడుతున్నాను అనమాట. సో మార్నింగ్ 5 o'clockకి నేను సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయాను. సికింద్రాబాద్ టు నాగ్పూర్ ట్రైన్ ఉంది, అక్కడి నుంచి ప్రయాగ్రాజ్ వెళ్తున్నా. అండ్ వీళ్ళిద్దరిని మీరు కొన్ని వ్లాగ్స్లో చూసూ ఉంటారు. వీళ్ళిద్దరు మా ఫ్రెండ్స్ మాట. సో రైల్వే స్టేషన్కి వచ్చి సర్ప్రైజ్ ఇచ్చారు, అంటే లైక్ మంచిగా ట్రిప్ ఎంజాయ్ చేసిరా అని చెప్పడానికి వచ్చారన్నమాట. దట్ వాజ్ వెరీ క్యూట్ యాక్చువల్లీ. అండ్ ఎవరైతే కుంభమేళ వెళ్ళలేదో వాళ్ళైతే పక్కా వీడియో చూడండి, అండ్ ఎవరైతే వెళ్ళారో వాళ్ళు కూడా చూడండి, బికాజ్ ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ మాట. సో ఇక్కడ ఎవరో ప్యాసింజర్ ఉంటే ఆయనతో మాట్లాడుతూ చెప్తున్నా సబ్స్క్రైబ్ చేయండి మా యూట్యూబ్ ఛానల్ అని చెప్పి. ఇంకా మేము లంచ్ అదే తినేసినాం ఇంకా. అండ్ టైంపాస్కి నేను ఒక బుక్ తీసుకెళ్ళా, మా మమ్మీ సున్నుండలు పెట్టింది, మంచిగా తింటూ బుక్ చదివేసా. ఇంకా మధ్యాహ్నం 3-4 కల్లా నాగ్పూర్ రీచ్ అయిపోయినాం. నాగ్పూర్లో ఏంట్రా బాబో ఆ ఎండ, 34 degrees ఉంది ఫిబ్రవరిలోనే. అండ్ ఇదైతే కేబుల్ బ్రిడ్జ్లా ఉంది. नमस्कार, हम नागपुर में हैं. हम आपसे हिंदी बात करना चाहिए. हमको तेलुगु पता नहीं, तेलुगु पीपल नहीं, हम हिंदी पीपल हैं. వాళ్ళెట్ మాట్లాడతారు హిందీ కానీ. ఇంకా ये रील देखने के बाद वीडियो देखने के बाद तुम रिप्लाई हिंदी में दे दो. हिंदी में कमेंट करो. సో వీడు మా ఫ్రెండ్ నితిన్ మాట. ఈ ట్రిప్కి కర్త కర్మ క్రియ మెయిన్ పార్టిసిపెంట్ ఆడే, అంటే మొత్తం ఐటనరీ మొత్తం వాడే ప్లాన్ చేశాడు. నాగ్పూర్లో ఎక్కడ చూసినా హల్దీరామ్సే ఉంది ఫ్రెండ్స్. ఇంకా అక్కడికే వెళ్ళి తినేసి మేము ఈవినింగ్ బస్ ఎక్కడానికి ట్రావెల్స్ దగ్గరికి వెళ్ళిపోయినాము. ఇంకా అక్కడ వెళ్తుండగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చూసామన్నమాట, అది కూడా చిన్న క్లిప్ తీసా. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ మాకు ప్రయాగ్రాజ్ బార్డర్ దగ్గరే మాకు బస్సు ఆపేశారు, వెహికల్స్ అలౌడ్ లేదని చెప్పి. ఇంక ఇక్కడ నుంచి చుక్కలే ఫ్రెండ్స్. ఇంక ఈ బస్సు కూడా వెళ్ళే వరకు వెళ్ళింది, అంటే జనాలు ఎక్కువ ఉన్న దగ్గర ఇంకా ఈ బస్సు ఆపేశారు. ఇంకా మేము అక్కడ ఒక బైక్ ఆయనని మాట్లాడుకున్నాం. బైక్ అయితే మంచి సర్వీస్ ఫ్రెండ్స్, ప్రయాగ్రాజ్లో బాగా యూజ్ అయినాయి బైక్స్. ఈయనైతే మంచి ఫ్రెండ్లీగా ఉన్నాడు, చక్కగా హాయ్ చెప్తున్నాడు. प्रयागराज संगम में आपका स्वागत है अंटा. आप डेली आते? जी भैया, एक बार गए हैं. हैदराबाद आया कभी? तब हैदराबाद नहीं, दिल्ली गए हैं. अच्छा, बहुत पहले गए थे. ఇంకా బైక్ దిగాక కాసేపు నడిచాము. ఇంకా ఓపిక లేక టుక్ ఎక్కేసామాట అరియల్ ఘాట్కి. అక్కడ ఏంటంటే చాలా నెంబర్ ఆఫ్ ఘాట్స్ ఉంటాయి. వాయిస్ ఓవర్స్ ఇస్తూనే నేను గూగుల్లో చూస్తున్నా, మొత్తం 44 ఘాట్స్ ఉన్నాయంట. నియర్లీ మేము అక్కడ సగం తిరిగేసినట్టున్నాం నడిచే. ఏంది ఫ్రెండ్స్ ఆ జనాలు, నేనైతే టీవీలో చూసి ఉంటారులే అనుకున్నాం, కానీ మరీ అంతమంది ఉంటారనేది తెలీదు. ఇంకా అక్కడ మంచి పని ఏంటంటే మాస్క్ వేసుకొని తిరగాలి, చాలా బెటర్. అండ్ అక్కడ చలి కూడా ఉంది, ఎంత ఎండగా ఉందో అంతే చలిగా ఉంది. ఇంకో తప్పేం చేసా అంటే ఎక్స్ట్రా బ్యాగ్ క్యారీ చేసా, దూల తీరిపోయింది నాకైతే. ఇంకా చూడండి మీరే ఆ జనాలు. ఇంకా అక్కడ మధ్యలోనే సంగం మాట. సో అక్కడికి వెళ్ళడానికి మనకి బోట్స్ ఉంటాయి అరియల్ ఘాట్ నుంచి. బోట్కి అయితే మరీ బోట్కి 2000 తీసుకుంటున్నాడు. అసలు ఎంత తక్కువ. कितना लिया आपको बोट में? 2000 1500 को गया. 1500కి వెళ్ళారంట. ఇలా అయితే ఎలా కుదురుతుంది? అక్కడ పర్ పర్సన్ 1500 కూడా ప్రాబ్లం కాదు ఫ్రెండ్స్. అంటే వాడు ఏమన్నాడంటే మధ్యలో త్రివేణి సంగం దగ్గర తీసుకెళ్ళి జస్ట్ డిప్ చేయించి మళ్ళీ తిరిగి తీసుకొచ్చేస్తాడంట, అంతే తప్ప సంగం దగ్గర దింపనని చెప్పాడు. మేమేమో అక్కడ దగ్గరలోనే కొన్ని టెంపుల్స్ అలా విజిట్ చేద్దాం అనుకున్నాము, ఇంకా కుదరలేదు. ఇంకా నితిన్ ఏం చెప్పాడంటే వేరే వే ఉంది, ఆ వేలో వెళ్దాము, అక్కడికి వెళ్ళిన సంగం రీచ్ అయిపోతాం ఈజీగా, కానీ బై వాక్ అని చెప్తే సరే ఫైన్ అనుకొని వెళ్ళాం మాట. 2 kilometers కాస్త 15 kilometers అయింది. నడచలేక వచ్చాము, ఇంకా బ్యాగ్స్తో కదా. ఇంకా నేనైతే లిటరల్లీ వెయిట్ చేస్తున్నమాట బైక్స్ అవైలబుల్ ఉంటే బాగుండు అని చెప్పి, కానీ ఒక్క బైక్ కూడా అక్కడ మాకు దొరకలేదు యాక్చువల్లీ ఆ వేలో వెళ్ళిన వేలో అయితే. అండ్ మోర్ ఓవర్ హీఈస్ రాజు, హీఈస్ ఫ్రమ్ కోయంబత్తూర్ మాట. నాకు ట్రిప్లో పరిచయం అయ్యాడు, మంచి కంపానియన్ లాగా. మేమిద్దరం అదే అనుకుంటున్నాం అన్నమాట, ఇంకా ఎంత నడుస్తాము, నడిచే కొద్దీ వే వస్తుంది కానీ సంగమం అయితే రావట్లేదు అని. కానీ లక్కీలీ మాకు కొద్ది బైక్ దొరికింది, ఆయన రిక్వెస్ట్ చేస్తే ఆయన మమ్మల్ని దింపుతా అని చెప్పింది ఇట్లా. ఇంకా మేము ఆయన కొంచెం మనీ ఇచ్చి దింపించేసుకొని అక్కడే అన్నదానంలాగా అవుతుంటే కొంచెం తిన్నాం మాట, లేకపోతే మొత్తం ట్రైన్ అయిపోతాం కదా. అసలు సీరియస్గా చెప్పాలంటే నాకు ఏడుపు వచ్చింది అసలు. అంత అంటే 20,000 steps నడిచాం కానీ ఇట్లా పెయిన్ ఎగిరిపోయింది. ఇగ్నోర్ ఎవ్రీ వన్, బట్ ఇట్స్ బ్యూటిఫుల్. యా, హర హర మహాదేవ శంభో శంకర.
ఇంకా అక్కడ క్యామెల్స్ కూడా ఉన్నాయన్నమాట. వాటిని కూడా మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్గా చేశారు అక్కడ. కానీ ఈవినింగ్స్ ప్రయాగ్రాజ్లో అయితే చాలా బాగుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది. అంటే ఆ గంగా నది, ఆ సన్లైట్ కానీ సన్సెట్ కానీ చాలా బాగుంది. మేము బడే హనుమాన్ మందిర్కి వెళ్దామని చెప్పి ఇంకా డిసైడ్ అయ్యాము. ఇంకా అక్కడ ఉన్నారు ఫ్రెండ్స్ జనాలు, పొద్దున కన్నా డబల్ అనిపించారు అసలు చెప్పాలంటే. ఎంతమంది ఉన్నారో అసలు ఎక్కడి నుంచి వచ్చారో కూడా అర్థం కావట్లేదు. ఇక్కడ ఈ వే మొత్తం పోలీస్ బ్లాక్ చేశారు, మిగిలిన వేలో మాత్రం మొత్తం జనాలు ఉన్నారు. పోలీసులు కొంచెం బాగా మేనేజ్ చేస్తుంటే బాగుండేది అనిపించింది. ఇంకా ప్రయాగ్రాజ్లో చెప్పాలంటే లిటరల్లీ మేమైతే డ్రైన్ అయిపోయాము. ఇంకా వీళ్ళైతే అఘోరాలు, నేనైతే వెళ్ళే ధైర్యం అయితే చేయలేదు. అండ్ మేము డిజిటల్ కుంభమేళా ఎక్స్పీరియన్స్కి వెళ్ళాము. దట్ వాస్ ఫెంటాస్టిక్ డెసిషన్. దట్ వాజ్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్. నేనైతే అసలు ఎప్పుడు మర్చిపోలేను ఈ ఎక్స్పీరియన్స్ అయితే. అంటే నిజంగా దేవుడు ఉన్నాడు అనిపించింది నాకైతే. సీరియస్లీ శివ ఇస్ దేర్ ఫ్రెండ్స్. బేసికల్లీ ఇందులో ఏంటంటే మనకి సోలార్ సిస్టమ్ అంటే పురాణాలు అండ్ కుంభమేళా ఎలా వచ్చింది, లైక్ వీళ్ళు ఏంటంటే మహాత్మా గాంధీ వీళ్ళందరి ఫొటోస్ కూడా వాళ్ళ ఎక్స్పీరియన్స్లు వాళ్ళు ఎప్పుడు షేర్ చేశారో నాకైతే తెలీదు. వాళ్ళు చెప్పినవి మాత్రం రాశారు. అండ్ ఇక్కడ నారద కూడా ఉన్నారు, లైక్ వర్చువల్ రియాలిటీ లాగా. మొత్తం చాలా బాగా, అంటే లైక్ ఎలా అంటే మన దాంట్లో ముద్రాస్ ఏంటి మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు. లైక్ ఎలా అంటే నాకైతే ఇవి ఫస్ట్లీ నాకేం తెలియవు. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను చూస్తుంటే ఓకే ఇలా ఉంటుందా, నేను ఇంకా చాలా చదువుకోవాలి అంటే నేర్చుకోవాలి అన్నట్టు. అండ్ ఇక్కడ డిజిటల్ భగవద్గీత లాగా కూడా పెట్టారు. లైక్ ఎలా అంటే ఇలా రామాయణ ఇలాంటివి చాలానే పెట్టారు. అండ్ ఇట్ వాజ్ వెరీ బ్యూటిఫుల్లీ కన్స్ట్రక్టెడ్ అండ్ వెరీ బ్యూటిఫుల్లీ ఎగ్జిక్యూటెడ్. ఇంకా మేము బడే హనుమాన్ మందిర్ దగ్గరికి వెళ్ళాం కానీ లోపలికి వెళ్ళలేకపోయినాం, అంతమంది జనాలు ఉన్నారు. ఇంకా బయట మనకి ఇలా ఒక స్క్రీన్లో చూపిస్తాం. మేళా ఫ్రెండ్స్ మేమంటే వచ్చినా మీరైతే రాలేరు ఫ్రెండ్స్, నిజంగా అంటున్నాను. అయితే మాట ఎవరైతే ఈ వీడియో చూస్తారో పక్కా చెప్తున్నాను, మీరైతే బల్ల గుద్ది చెప్తున్నాను, మీరైతే రాలేరు. ఒకవేళ వచ్చినా ఇంత తిరుగుంటారేమో, మీరు వచ్చినా ఇలాగా ఎలా అంటే ఒక 2000కి బోట్ మాట్లాడేసుకొని పోతే పోని ఇట్లా వెళ్ళిపోతారేమో. కానీ మేమైతే ఎక్కడ తగ్గేదలే అన్నట్టు వీ డిడ్ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ వీ కుడ్ డూ. సింగిల్ మినిట్ ఆల్సో వీ డిడ్ంట్ వేస్ట్ ఈవెన్ మనీ ఆల్సో సో ఫార్. ఫైనల్లీ వీ హ్యాడ్ సంథింగ్ టు ఈట్ మాట. అంటే అక్కడ తినడానికి ఉండే, తినచ్చు అని మీరు అనొచ్చేమో, కానీ మాకు ఎట్లా అంటే టైం లేదు. ఇట్లా మేము అన్నీ కవర్ చేయాలనుకున్నాం కానీ ఇంకా మాకు తినడానికి మీద అంత కాన్సన్ట్రేషన్ కూడా రాలేదు. అక్కడ చాలా స్టాల్స్ పెట్టారు. ఇంకా మేము ముందుకు వెళ్ళాల్సింది అనిపించింది నాకు ఎందుకో. ఎలా అంటే డామినోస్ పెట్టారు, లైక్ అంబానీ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఎలా అంటే మొత్తం ఒక స్ట్రీట్ మొత్తం ప్రీమియంగా పెట్టేశారన్నమాట. ఇంకా మేము ఇంకా నడిచింది చాలు అని చెప్పి ఒక రిక్షా లాంటిది ఎక్కాము. ఇంకా నేను సైలెంట్గా ఎందుకుంటాను, ఆ పక్కన ఆయనతో మాట్లాడించినమాట. మంచిగా హాయ్ చెప్పమన్నా హాయ్ చెప్పాడు. ఆయన అయోధ్యలో ఉంటాడంట. హీ ఈజ్ వెరీ నైస్ పర్సన్ యాక్చువల్లీ. ఆయన నెంబర్ కూడా ఇచ్చారు, ఎప్పుడైనా అయోధ్యకు వస్తే నాకు చెప్పండి, మీకు మంచిగా ప్లేసెస్ అన్నీ తిప్పి చూపిస్తాను అని చెప్పి. ఇంకా అక్కడ మంచిగా డామినోస్, కోకోకోలా చాలా స్టాల్స్ పెట్టారు. ఇంకా ఈయన ఎవడో కూడా నాకు తెలీదు, మంచిగా వీడియోలో హాయ్ చెప్పి ఫ్లైంగ్ ఇస్తూ ఉన్నాడు. లిటరల్లీ ఇన్ కుంభమేళా నేనైతే చాలా మందిని మీట్ అయినా. అంటే కుంభమేళాలో ఓన్లీ త్రివేణి సంఘంకి వెళ్ళి మనం మునగడం ఒక్కటే కాదు, నేనైతే అసలు చాలా నేర్చుకున్నా. అంటే కంఫర్ట్ జోన్ లేకుండా, ఫుడ్ లేకుండా, అది కూడా చాలా పాజిటివ్తో డివినిటీతో మంచిగా తిరిగి ఎంజాయ్ చేశాను నేనైతే. లిటరల్లీ చెప్పాలంటే ఈయనైతే మంచి ఫోన్ ఇచ్చాడు, ఆయన నంబర్ సేవ్ చేయు అండ్ యూట్యూబ్ నేమ్ చెప్పు సబ్స్క్రైబ్ చేసుకుంటా అంటే ఇంకా నేను ఎతికి చెప్పిన మాట అని చెప్తున్నాడు చూడండి. बोलिए लाइक शेयर सब्सक्राइब बोलिए, आप लाइक करिए, सब्सक्राइब करिए. यूपी से भी हमको सब्सक्राइबर. నెక్స్ట్ మేము లేజర్ షోకి వెళ్ళిపోయాం నైట్.
టెక్నాలజీని అయితే అసలు సూపర్గా వాడారు ఫ్రెండ్స్. అసలు చెప్పాలంటే అంటే ఏ క్యారెక్టర్స్తో చక్కగా క్షీరసాగర మదనం అండ్ కుంభమేళా వీటి గురించి చక్కగా వీడియోస్ తీశారు. पुराणों एवं अनेक धार्मिक ग्रंथों में वर्णित प्रयाग क्षेत्र के कौशल యా దట్స్ ఇట్ ఫర్ దిస్ వ్లాగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.